హైదరాబాద్లో జరిగిన వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు విపరీతమైన దుమారాన్ని లేపాయి. అసలు రాజమౌళి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు, అసలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే కోణంలో మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. అయితే రాజమౌళి ఊరికినే దేవుణ్ణి తిట్టాడు, దేవుణ్ణి అన్నాడు అంటున్నాగా, అతను అన్న మాటలు దాని వెనుకున్న భావాన్ని మాత్రం ఎవరో అర్థం చేసుకోవట్లేదని చెప్పాలి. అయితే వారణాసి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక గంటన్నర పాటు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి అక్కడ కరెంటు కూడా పోయింది. రాజమౌళి చాలా అసహనానికి గురయ్యాడు. అలా అసహనానికి గురైన టైంలో రాజమౌళి తన అసహనాన్ని బయట పెట్టాడు. రాజమౌళి గారి నాన్నగారు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ, మా నాన్న నా వెనక హనుమంతుడు ఉన్నాడు, ఆయనే వెనకుండి నడిపిస్తున్నాడు అని చెప్పారు మా నాన్న. కానీ నేను దేవుడిపై నాకు పెద్దగా నమ్మకం లేదు అని చెప్పాడు. విషయం ఏంటంటే పెద్దగా నమ్మకం లేదు అనే మాట, పెద్దగా అనే మాటను మాత్రం అందరూ తీసేస్తున్నారు. అందరూ ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. రాజమౌళి దేవుణ్ణి తిట్టాడు అన్న కోణంలోనే అంతా మాట్లాడుతున్నారు. చాలా మంది ముఖ్యంగా హిందుత్వవాదులు మాట్లాడుతున్నారు. హనుమంతుణ్ణి రాజమౌళి దూషించాడు, నమ్మకపోతే దూషించినట్ల అని చాలా మంది ప్రశ్న. ఆ కోణంలో మాత్రం ఆలోచించట్లేదు. రాజమౌళి మాత్రం ఇంతవరకు అతని మీద ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా రాజమౌళి మాత్రం నోరు మెదపటం లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి మాట్లాడితే ఈ వివాదం ఇంకాస్త పెద్దదవుతుంది. అయితే రాజమౌళి మాత్రం మాట్లాడి తీరాలి అని పట్టుబడుతున్నారు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, దేవుణ్ణి నమ్మకపోతే దేవుడి మీద సినిమాలు తీయకూడదా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే మహాకవి శ్రీశ్రీ గురించి అందరికీ తెలుసు. మహాకవి శ్రీశ్రీ నాస్తికుడు, కమ్యూనిస్టు. అలాంటి శ్రీశ్రీ భక్తి గీతాలు, అనేక భక్తి గీతాలు రాశాడు. అవి విపరీతంగా పాపులర్ అయ్యాయి. అసలు ప్రొఫెషన్కి వ్యక్తిగతానికి సంబంధం ఏముందో అర్థం కావట్లేదు నాకైతే. శ్రీశ్రీయే కాదు, చాలా మంది నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా భక్తి పాటలు రాశారు. దేవుళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రాజమౌళి విషయంలోనే ఇలా చేస్తున్నారు. రాజమౌళిని ఏమనంటే మాకు ఇంకా ఫేమ్ వస్తుంది, ఇంకా పేరు వస్తుంది మాకు అనే ఉద్దేశంలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ని అలా దూషించటం, అలా నిందించటం చాలా తప్పని చాలా మంది వాదిస్తున్నారు. సినీ ప్రముఖులు రాజమౌళి సైడ్ ఎవరు మాట్లాడట్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27లో నమ్మకపోవటం అనే హక్కు ఉంది. మన భారత రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ అవగాహన ఉంటుంది. కానీ కనీసం ఈ అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. దేవుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం అనేది చాలా వ్యక్తిగత విషయం. దేవుణ్ణి నమ్మే హక్కు ఎలా ఉందో దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కు కూడా అందరికీ ఉంది. దాన్ని ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారు, ఇంతగా రాజమౌళిపై ఎందుకు విరుచుకు పడుతున్నారు అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు, రాజమౌళి అంటే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రాజమౌళి. అలాంటి డైరెక్టర్ని, ఆ డైరెక్టర్ మన భారతదేశంలో ఉండటమే చాలా గర్వం. అందులో మన తెలుగు నేలపై ఉండటం ఇంకా గర్వం అని చాలా మంది ఫీల్ అయ్యారు. కానీ అదే రాజమౌళి మీద ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయటం చాలా దురదృష్టకరం. రాజమౌళి వల్లనే, కేవలం రాజమౌళి టాలెంట్ వల్లనే చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు. ప్రభాస్ కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, చాలా మందికి పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన మార్కెట్ పెరిగింది. అలా మార్కెట్ పెరగడానికి కేవలం రాజమౌళి కారణం. అంతేకాదు, రాజమౌళిని ఫాలో అయ్యి చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అంటే ఆస్కార్ అవార్డ్ అనేది మనకి అప్పుడు కళలాగా ఉండేది, ఎప్పటి నుంచో అదొక కళ. ఆ కళను కూడా నిజం చేసి ఆస్కార్ అవార్డుని రప్పించిన ఘనత కూడా రాజమౌళికి దక్కుతుంది. అలాంటి రాజమౌళిని ఏదో ఒక చిన్న మాట అన్నాడు, తన వ్యక్తిగత అభిప్రాయం, దేవుణ్ణి నేను నమ్మను అనేసరికి ఇంతగా దుమారం లేపటం. అంతేకాదు, సోషల్ మీడియాలో చాలా మంది చాలా ఇంకా విపరీతమైన చర్యలు చేస్తున్నారు. రాజమౌళి గతంలో మాట్లాడిన మాటల్ని, అంటే రాముడి మీద, కృష్ణుడి మీద గతంలో మాట్లాడిన మాటల్ని కూడా క్లిప్స్ కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నాస్తికుడు ఇలాంటి సినిమాలు తీయకూడదు అని చెప్పి విపరీతమైన ధోరణిలో మాట్లాడుతున్నారు, విచిత్రమైన ధోరణిలో మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ ని ఒక మాట అనటానికి వాళ్ళకి నోరెలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత బైకాట్ వారణాసి అనే హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఒక్క మాట, హిందూ సమాజంలో దేవుళ్ళని చాలా మంది పూజిస్తారు, కానీ ఇదే హిందూ సమాజంలో నాస్తికులు కూడా ఉన్నారు. అలాంటి నాస్తికులు భక్తి సినిమాలు తీయకూడదు అని ఎక్కడ రూల్ రాసి లేదు. అలా మాట్లాడే వాళ్ళు నిజంగా మూర్ఖులనే చెప్పాలి. అంటే భక్తి సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటుంటాం అంటే దాన్ని ఎలా తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. అంటే భక్తులై భక్తి సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటే ఓకేనా, ఒప్పుకుంటారా? ఏంటది ఆ వాదన? ఆ వాదనకి అసలు అర్థమే లేదు.
అలాంటి అర్థం పర్థం లేని వాదనల్ని ముందుకు తీసుకొస్తున్నారు. రాజమౌళి సారీ చెప్పాలి, బేషరతుగా హిందూ సమాజానికి సారీ చెప్పాలి అంటున్నారు. రాజమౌళి సారీ చెప్పినంత మాత్రాన మీ ఈగో సాటిస్ఫై అవుద్దా? వీళ్ళంతా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? కేవలం రాజమౌళిని తిట్టడం వల్ల ఫేమ్ అవుతారనా? అనేక అనుమానాలు వీటిని చూస్తుంటే. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్ వల్ల భారతదేశంలో అనేక మంది డైరెక్టర్లు, అక్కడ కన్నడ నుంచి కావచ్చు, లేకపోతే తమిళ నుంచి కావచ్చు, మలయాళం నుంచి కావచ్చు, అనేక మంది గొప్ప గొప్ప డైరెక్టర్లు రాజమౌళిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు నార్త్ సినిమాలు మొత్తం భారతదేశాన్ని ఏలేయి, బాలీవుడ్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి బాలీవుడ్ వాళ్ళే తరలి మన ఇండస్ట్రీకి, సౌత్ ఇండస్ట్రీకి వస్తున్నారు, ఇక్కడ నటిస్తున్నారు. ఇలాంటి వాతావరణం క్రియేట్ కావడానికి కేవలం రాజమౌళి కారణం కాదా? అలాంటి రాజమౌళిని ఒక్క మాట ఏదో అన్నంత మాత్రాన, అది కూడా తన అభిప్రాయాన్ని చెప్పినంత మాత్రాన తనని హిందుత్వ ద్వేషిగా దూషించటం అనేది చాలా దారుణమైన విషయం. బాహుబలి, త్రిబుల్ సినిమాలతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు వచ్చింది. రాజమౌళిని హాలీవుడ్ డైరెక్టర్లు సైతం పొగడ్తల వర్షం కురిపించారు రాజమౌళి మీద. అది మనం అంతా చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్ గా రాజమౌళి టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది ప్రతిభావంతుల్ని టైమ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరానికి ప్రకటిస్తూ ఉంటుంది. 2023 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రతిభావంతుల లిస్ట్ లో ఎస్ఎస్ రాజమౌళికి చోటు దక్కింది. ఇది రీసెంట్ గా జరిగిన విషయం. ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తున్న ఒక గొప్ప డైరెక్టర్ మీద వ్యక్తిగత విషయం చెప్పినంత మాత్రాన దేవుడిని నిందిస్తున్నాడు, దేవుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు అని మాట్లాడటం ఎంతవరకు సబమో వాళ్ళే ఆలోచించాలి. అంటే చాలా మంది రాజమౌళి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి, రాజమౌళి బయటకు వచ్చి మాట్లాడాలి అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాజమౌళి రాకపోవడానికి, బయటికి వచ్చి ఈ విషయం మీద మాట్లాడకపోవడం చాలా కారణాలు ఉన్నాయి. అతను చిన్న వ్యక్తి కాదు, అతను మామూలు వ్యక్తి కాదు. అతను వచ్చి ఏం మాట్లాడినా కానీ మళ్ళీ ఇంకో విధంగా తీసుకునే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే రాజమౌళి వచ్చి మళ్ళీ సంజయ్కి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏముంది అనే విషయం కూడా చాలా మంది అంటున్నారు. అంటే సంజయ్కి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మార్చుకోవాలా? దేవుణ్ణి నమ్మటం నమ్మకపోవటం అనేది కేవలం పర్సనల్ విషయంగానే చూడాలి. కానీ ఇప్పుడు రాజమౌళి వచ్చి తన అభిప్రాయాన్ని మార్చుకుంటారా? అతను ఒక నాస్తికుల్లాగా ఉన్న రాజమౌళి ఇప్పుడు వెంటనే మీరంతా తిట్టేసరికి అతను వచ్చి దేవుడికి పూజలు చేస్తాడా? ప్రతి సినిమా ప్రారంభం రోజు ఆ కొబ్బరికాయలు కొట్టడం, ఆ పూజల్లో ఆయన ఎందుకు పాల్గొంటాడు అని ఆమె ప్రశ్నిస్తుంది. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ రాజమౌళి నమ్మకపోతే అనేక మంది ప్రొడ్యూసర్లు ఉంటారు, అనేక మంది నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం రాజమౌళి చేస్తాడు అలాంటి పనులు. ఎవరైనా చేస్తారు. నేను నాస్తికుడిని, నేను దేవుడిని నమ్మను, కానీ మా వైఫ్ నమ్ముద్ది, తను నమ్మిన విషయాన్ని నేను తీసుకుంటాను, నేను తనకు కావాల్సినవన్నీ చేసి పెడతాను, కొబ్బరికాయలు తెచ్చి పెడతాను, తనకి పూలు తెచ్చి పెడతాను, తను పూజ చేస్తే తనకు హెల్ప్ చేస్తాను. అది అది అందరి వీళ్ళల్లో జరిగే విషయమే, చాలా కామన్ విషయం. దాన్ని పట్టుకొని కేవలం పూజలు చేస్తున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారు, అర్థం పర్థం లేని ప్రశ్నల్ని వేస్తున్నారు మాధవీలత గారు. ఆమె ఆలోచించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే రాజమౌళి బయటికి వచ్చి తన డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే హిందూ దేవుళ్ళని రాజమౌళి ఏమీ తిట్టలేదు. వాళ్ళ అభిప్రాయాల్ని కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజమౌళి అయితే మాట్లాడలేదు. ఇది మాత్రం వాస్తవం. అందుకే రాజమౌళి బయటికి వచ్చి తను సంజయ్కి ఇచ్చుకోవట్లేదని చాలా మంది అంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. అయితే ఈ విషయాన్ని ఇంతటితో ఆపితేనే బాగుంటుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు ఈ దేవుడి మీద వివాదాలు పెట్టుకుంటే ఎవడి కడుపు నిండేది కాదు, ఏ సమస్య తీరేది కాదు. దయచేసి ఇలాంటి వాదనలు చేసే వాళ్ళంతా దీన్ని పక్కన పెట్టేసి ఏదైనా సమస్యల మీద మాట్లాడండి, సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద మాట్లాడండి, సామాన్యుల సమస్యల మీద మాట్లాడండి. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ దేవుణ్ణి ఏదో అన్నారు, దాని మీద వీడియోలు చేసి పెట్టడం, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ఇలా అన్నాడు రాజమౌళిని వీడియో చేసి పెట్టారు, అనేక మంది సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యల మీద ఎప్పుడైనా వీడియో చేసి పెట్టారా? పరిష్కరించే పనులు చేశారా? అసలు దీనివల్ల ఎవరికి లాభం? ఈ రాద్ధాంతం అంతా ఎందుకు? ఆలోచించాలి ఒకసారి.